హైదరాబాద్ కొండాపూర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పాడి కౌశిక్ రెడ్డిపై ఎన్ఎస్యూఐ నేతలు దాడి చేస్తారని అనుమానంతో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ యువనేత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొండాపూర్లోనే హైదరాబాద్లోనే ఆయన నివాసం వద్ద మనం ఉన్నాము. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఘాటు విమర్శలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ యువ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు కూడా ఈ నివాసంపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి ఉదయం నుంచి కూడా పోలీసులకు సమాచారం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకుని ఆయన నివాసం వద్ద భద్రతా చర్యలను చేపట్టారు. అయితే ఈ ఉదయం నుంచి కూడా పోలీసులు 3 అంచెల భద్రతను ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పటికే కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు కూడా ఇక్కడ చేరుకుని పెద్ద ఎత్తున నివాసం వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలను ప్రజలకు ఇచ్చి తీరా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజార్టీ ఇవ్వడంతో ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అయితే ఏమేమి ఉన్నాయో వాటిని అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారని, కాలయాపన చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ యువ నాయకులు అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొగ్గుమంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఈ కొల్లా నివాసంలోని కొండాపూర్ వద్దకు ఇప్పుడే పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. ఈ భద్రతా చర్యల్లో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు, యువత కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఎవరు వచ్చినా కూడా వారిని ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కూడా భద్రతా చర్యలను చేపట్టింది. పోలీసులు ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున మోహరించారు. అయితే సీఎం ప్రైవేటు వ్యక్తులతో తమ ఫోన్లను అలాగే బీఆర్ఎస్ కీలక నేతలను కూడా ట్యాప్ చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అలాగే యువత కావచ్చు, ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే పత్రికా సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎంపై చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలకు నిరసనగా బంజారా హిల్స్లో ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే కేసులను పెట్టడం జరిగింది. కేసులు నమోదు చేసుకున్నట్లు ఇప్పటికే సమాచారం మనకు అందుతూ ఉంది. అయితే ఏ సమయంలోనైనా కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి వచ్చి దాడి చేసే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని భద్రతా చర్యలు చేపడుతున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. పోలీసులు ఈ కొల్లా లగ్జరీస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఈ కానిస్టేబుల్స్తో పెద్ద ఎత్తున భద్రతా చర్యలను చేపడుతున్నారు. అయితే సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అవాస్తవాలను ఏ విధంగా ఇలా చెప్పడం, అలాగే ప్రజలను మభ్యపెట్టడం, అలాగే అశాంతి రేకెత్తించే విధంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దుమారం రేగుతున్నాయి. ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు ఆయన నివాసంకి వచ్చి దాడి చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని ఈ భద్రతా చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి అవాస్తవాలను అలాగే ఆరోపణలను పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసినందుకు గాను ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఖండిస్తున్నారు. అయితే ఏ క్షణమైనా ఆ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వారందరూ వచ్చి దాడి చేస్తారేమో అని చెప్పేసి పోలీసులు కూడా ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డికి మత్తించేందుకు ఆ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కావచ్చు, స్థానిక కార్పొరేటర్లు అందరూ పార్టీ శ్రేణులు కూడా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు మద్దతుదారులు అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఆయన నివాసంలో చేరుకున్నారు. వారిని పోలీసులు భద్రత చెకప్ చేస్తూ ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. దాదాపు 200 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి చేరుకున్నట్లు మనకి సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనట్టుకి సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న పత్రికా సమావేశం నిర్వహిస్తూ ప్రైవేటు వ్యక్తులతో తమ ఫోన్లను ట్యాప్ చేసి అలాగే హీరోయిన్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని
ఆరోపించడంతో ఈ వ్యాఖ్యలన్నీ కూడా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చెప్పడంతో ఆ దిశగానే ఇప్పటికే బంజారా హిల్స్లో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడం జరిగింది. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసులు నమోదు చేస్తుంది. అలాగే ఆయన ఇంటిపై దాడి చేసేందుకు కూడా నిరసనగా ఆ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొల్లా లగ్జరీ నివాసానికి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ పార్టీ నాయకులు శ్రేణులు ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే చేరుకున్నారు. దాదాపు 200 మంది పార్టీ శ్రేణులు, అలాగే దాసోజు శ్రవణ్ ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డితో సమావేశం లోపల నిర్వహించారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటికి వస్తారు, నిరసన తెలుపుతారని తెలియగానే పెద్ద ఎత్తున ఆయన వద్దకు చేరుకున్నారు. చూడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈ సంస్కారాన్ని, ఇలాంటి మాటలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మరి నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారంటే ప్రతి ఒక్కరు తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలకు అంతా తెలుసు. మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలాసార్లు గౌరవ కేటీఆర్ గారి మీద ఇలాంటి నిందలు మోపడం జరిగింది. మరి కౌశిక్